बिग बॉस मैं रोकर अंदर आई तो उसने तुझे बताया तुरंत कि वो रो रही है, क्योंकि तूने उसे बताया। हाँ, उसके बाद तू आधे घंटे बाद मेरे को मिलने है। బిగ్ బాస్ రియాలిటీ షో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన షోగా ఇప్పటికే అనేక రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ షో కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా ప్రసారం అవుతోంది. मेरे को बहुत अकेला हर जगह है विकी, बस मेरे साथ नहीं है, मेरे को फीलिंग आ रही है। అయితే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 తాజాగా ముగిగా ఈ కార్యక్రమం హిందీలో 17వ సీజన్ ప్రసారం అవుతోంది. और मेरे लिए मेरे को दुनिया हर्ट नहीं कर सकती, मेरे को मेरा इंसान कर सकता और मैं हर्ट हो रही हूँ। ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకోగా మరికొందరు భారీ స్థాయిలో నెగిటివిటీని మూటగట్టుకున్నారు. अरे रुकना यार, इधर उधर घुसने की आदत है क्या तुमको? सब भड़ो मत। ఇకపోతే కొంతమంది సెలబ్రిటీ కపుల్స్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా పంపిస్తున్న సంగతి తెలిసిందే. కపుల్స్ వచ్చినప్పుడు ఎదురవుతున్న సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. मारने को गए हैं, मारने को। छी, ये बोलता था तू मुझे। అంతేకాదు వివాదంగా కూడా మారుతున్నాయి. తాజాగా హిందీ బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్ళినటువంటి ఓ జంట ఈ కార్యక్రమం ద్వారా ఏకంగా విడాకులు తీసుకునే పరిస్థితికి వెళ్లారు. బాలీవుడ్ బుల్లితెర ఫేమస్ నటి అంకితా లోఖండే, వికీ జైన్ ఈ ఇద్దరు హిందీ బిగ్ బాస్ లో 17 సీజన్ కంటెస్టెంట్ గా ఉన్నారు. అంకితా లోఖండే పవిత్ర రిష్తా సీరియల్ ద్వారా పాపులర్ అయింది. వీరిద్దరూ గత 2 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంటకు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా విక్కీ అంకిత పట్ల చులకన భావంతో ప్రదర్శిస్తూ ఇతర కంటెస్టెంట్ల ముందు తనని అవమానపరుస్తున్నాడు. ఇద్దరి మధ్య గొడవలు రావడం మొదలయ్యాయి. బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగిన తరుణంలోని ఇద్దరు మధ్య గొడవలు పెద్దవి కావడంతో చివరికి అంకిత తన భర్త విక్కీ నుంచి విడిపోవడానికి కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో తనకు విడాకులు ఇవ్వబోతున్నానంటూ ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో ఎంతోమంది బిగ్ బాస్ కార్యక్రమం పట్ల విమర్శలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల సంతోషంగా ఉన్నటువంటి వారి జీవితాల్లో కూడా చిచ్చు పెడుతున్నారని, అందుకే ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కపుల్ సంబంధించిన టాపిక్ హిందీ బెల్ట్ లో వైరల్ అవుతోంది.